మే అందరికి స్వాగతం పౌరాణిక ఛానల్కి. ఒకప్పుడు గజ అనగా ఏనుగు రూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షసరాజు పరమశివుడిని గురించి తీవ్ర తపస్సు చేయటం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదన్నా వరం కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు, స్వామి, మీరు ఎప్పుడూ నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు. మహేశ్వరుడు అతని కోర్కె తీర్చేందుకోసం గజాసురుడి పొట్ట లోపలికి ప్రవేశించి అక్కడే ఉండటం మొదలుపెట్టాడు. ఇదిలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్లా వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నారని తెలుసుకుంది. కాని శివుడిని ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది. అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుణ్ణి చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా వెళ్లటమే సరైనది అని నిర్ణయించాడు. శివుడి వాహనం నందిని ఒక గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతలు చేత తలకొక వాయిద్యమిచ్చాడు. తాను చిరుగంటలు సన్నాయి తీసుకుని గజాసురుడు ఉండే గజాసురపురం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ గజాసురుడి ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు. ఆ గంగిరెద్దు గాట చూచి గజాసురుడు ఆనందం పొంది, మీకు ఏం కావాలో కోరుకోండి, నేను ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు శ్రీహరి, ఇది శివుడి వాహనం నంది, శివుడిని వెదికేందుకే వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వు అని కోరాడు. ఆ మాటలకు నిర్ఘాంతపడిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చినవాడు శ్రీహరి అని తెలుసుకుని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు. అప్పుడు తన పొట్టలోపల ఉన్న శివుడిని, నా శిరసు అందరికీ పూజ్యనీయంగా ఉండాలి, నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు. తరువాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు. నంది తన కొమ్ములతో గజాసురుడిని పొట్ట చీల్చగా లోపల నుంచి శివుడు బయటకు వచ్చాడు. హరి శివుడితో, చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు, ఇస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుంది అని చెప్పాడు. తరువాత బ్రహ్మ ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు. ఒకరోజు కైలాస పర్వతంపై పార్వతీదేవి తన పుణ్యస్నానానికి సిద్ధమవుతోంది. ఆమె ఎవరూ అడ్డంకి కావద్దని భావించి తన భర్త శివుడి నమ్మకమైన వాహనం నందిని తలుపు వద్ద కాపలాగా ఉంచింది. ఎవ్వరినీ లోపలికి అనుమతించవద్దు అని ఆజ్ఞ ఇచ్చి పార్వతీదేవి స్నానానికి వెళ్ళింది. నంది తన స్థానంలో నిలబడ్డాడు. కాని అప్పుడే శివుడు వచ్చాడు. తన స్వగృహంలోకి ప్రవేశించాలనుకున్నాడు. నంది శివుడి ఆజ్ఞను విస్మరించలేక ఆయనను లోపలికి అనుమతించాడు. ఇది చూసి పార్వతికి బాధ కలిగింది. నా మాటకు విలువే లేకపోయిందా అని ఆమె ఆలోచించింది. తనకే విధేయుడైనవాడు ఉండాలన్న కోరికతో ఆమె తన శరీరంలోని పసుపు ముద్దను తీసుకుని దానిలో జీవం పోసింది. అలా పుట్టాడు ఒక అందమైన బాలుడు. ఆమె స్వంత శక్తితో సృష్టించిన తన కొడుకు గణేశుడు. తరువాత రోజు పార్వతి స్నానం చేయడానికి సిద్ధమయ్యింది. ఈసారి ఆమె గణేశుడిని తలుపు వద్ద కాపలాగా ఉంచింది. ఎవరినీ లోపలికి రానివ్వకు అని తల్లి ఆజ్ఞ ఇచ్చింది. ఇంతలో శివుడు తిరిగి ఇంటికి వచ్చాడు. కాని ఆ చిన్న బాలుడు అతన్ని ఆపేశాడు. నా తల్లి లోపల ఉంది, మీరు లోపలికి వెళ్ళలేరు అని గణేశుడు ధైర్యంగా అన్నాడు. శివుడు చిరునవ్వు చిందించాడు. నేనే నీ తల్లికి భర్తను అని చెప్పినా గణేశుడు వెనక్కి తగ్గలేదు. దాంతో శివుడు కోపంగా తన సైన్యాన్ని పిలిచాడు. వేలాది గణాలు యుద్ధానికి దిగాయి. కాని ఆ దేవి శక్తి పుత్రుడిని జయించలేకపోయారు. శివుడు ఆశ్చర్యపోయాడు. ఈ బాలుడు సాధారణవాడు కాదు అని గుర్తించాడు. అతని దివ్య కోపం చెలరేగింది. ఒక వేగంతో త్రిశూలం విసిరి గణేశుడి తలను నరికివేశాడు. పార్వతీదేవి బయటకు వచ్చి ఆ దృశ్యాన్ని చూసింది. తన కొడుకును నేలపై పడి ఉన్నదిగా చూసి ఆమె హృదయం చీలిపోయింది. కోపంతో, దుఃఖంతో, కన్నీటి తుఫాన్లతో ఆమె అరిచింది, నా కొడుకును హతమార్చిన ఈ ప్రపంచాన్ని నేను కూడా నాశనం చేస్తాను. సమస్త లోకాలు కంపించాయి. భూమి, ఆకాశం, సముద్రాలు
అన్నీ భయంతో వణికాయి. బ్రహ్మదేవుడు ముందుకు వచ్చాడు. దేవి, దయ చూపించు, సృష్టి నీ కోపాన్ని తట్టుకోలేడు అని వేడుకున్నాడు. పార్వతి కళ్లలో అగ్ని ఉంది. ఆమె 2 షరతులు పెట్టింది. మొదట, నా కొడుకును తిరిగి బ్రతికించాలి. రెండవది, ఆయనను దేవతలందరికంటే ముందుగా పూజించాలి. శివుడు చేసిన పనికి పశ్చాత్తాపపడి బాలుడికి తిరిగి ప్రాణం పోస్తానని మాటిచ్చాడు. ఉత్తర దిక్కుకు తలపెట్టి పడుకున్న వ్యక్తి యొక్క శిరస్సును తీసుకురమ్మని తన వ్రణాలను ఆదేశించాడు. గణాలు వెతికినప్పుడు వారికి ఉత్తరాన తలపెట్టి పడుకుని ఉన్న ఒక ఏనుగు తలమాత్రమే దొరికింది. శివుడు ఆ ఏనుగు తలను బాలుడి మొండానికి అతికించి తన దివ్య శక్తితో అతనికి ప్రాణం పోశాడు. పార్వతీదేవిని శాంతింపచేయడానికి శివుడు ఆ బాలుడిని, గణేశుడిని తన సొంత కుమారుడిగా స్వీకరించి అతనికి దేవతలలో అగ్రస్థానం కల్పించి అన్ని గణాలకు అధిపతిగా నియమించాడు. ఆ విధంగా గణేశుడు గణపతి లేదా వినాయకుడు అంటే విఘ్నాలను తొలగించేవాడు అయ్యాడు. మరియు పూజలన్నింటిలోనూ ప్రథమ పూజలందుకునే దేవుడిగా కీర్తించబడ్డాడు. ఈ కథ నచ్చిందా? అయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వచ్చే భాగం మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది.